ओह माय गॉड, अरे उसको जहर बता रहे को। ओह माय गॉड। अब देख सकते हैं दोस्तों इसका जो पॉइजनस जहर देख सकते हैं आप लोग। మీ అమ్మ గరిచిందిగా పాము కలిసిందిరా మీకు కొంచెం ఉన్నారు బయట ఎందుకు ఎయ్యారా మీరు పిల్లతారా ఆగదా కొద్దిగా ఎందుకు గడబడి తీసుకుంటూ చేస్తున్నావు ఆగదా వచ్చిన పట్ట అందుకు ఓ హ్యాండ్ గ్లోవ్స్ లాలే హ్యాండ్ గ్లోవ్స్ లాలే హ్యాండ్ గ్లోవ్స్ లా అరే గిడ ఉన్నది రా గోడ మీద తీసుకురాకరా మీరు అట్లా వాళ్ళు చూసిరు పామి వాళ్ళు చూసిరు नहीं नाक सांप है रे कहाँ का नीर कटला है क्या ना अरे नाक सांप है रे भाई थोड़ा है रो चिल्लाओ ना को ठीक है हाँ ध्यान दे पीछे से इधर अरे बाप रे ये क्या है रे भैया बकेटा है क्या है ये पूरा अब बाबा गिनी का ना बकेट रिपे बैठी रहने माँ जी హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనలీ వచ్చేసినాం నందిపేట్ ఎన్టీఆర్ కాలనీ. टाइम क्या हो रहा है बड़े 10 मिनट कम 11 हो रहे. సో గైస్ ఇక్కడ ఒక నాగం పాము వచ్చింది. ఇది ఇక్కడ బయట నుంచి వచ్చిందట. మనవాడు విజయ్ ఫోన్ చేసిండు. విజయ్ పేరు చెప్పు. ఎప్పుడు చూసినావు? ఇప్పుడు చూసినావా? సరే నాగం పాము నాకు సాంపేరే భాయ్ दबा दबा थोड़ा चिल्लाओ ना पीछे हट जाओ ना सब पीछे हट जाओ पीछे दबा हेलो इधर पकड़ो इधर पकड़ इधर निकाल रहा वीडियो मेरी सूरत का निकाल रहा है. हेलो गाइस अरे रोना जी भैया. हेलो गाइस वेलकम बैक टू मुन्ना स्नैक्स అవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట్ ఎన్టీఆర్ కాలనీలోకి వచ్చినాము. ఇది ఎన్ఆర్ఐ కాలనీ. అయితే మా తమ్ముడు విజయ్ ఇంట్లో ఒక స్నేక్ వచ్చింది. సో వీళ్ళు డాబా మీద పడుకున్నారు. అనుకోకుండా వీళ్ళు ఏంటంటే వాష్రూమ్కి వచ్చేటప్పుడు దిగేటప్పుడు ఆ పాము అనేది గేటు నుంచి లోపలికి వస్తుంది. రాగానే సడన్గా చూసి పాముని చూడగానే ఎట్లా ఉంటుంది, గుండె ఆగిపోయినట్టు అవుతుంది. ముందే మనోడు దేవుడి దయవల్ల ఏం కాలేదు. సో వెంటనే నాకు ఫోన్ చేసిండు. మామయ్య మా ఇంటికాడ ఒక పాము వచ్చింది అనగానే నేను ఇక్కడే ఫంక్షన్ హాల్లో ఉన్నాను నేను. సో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అది స్పెక్టికల్ బేబీ కోబ్రా. చూడండి ఇది ఇక్కడ పడుకున్నది. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి నేను ఇంతకు ముందు కూడా నేను గతంలో కూడా చెప్పిన నేను అక్కడ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఇంతకు ముందు చెప్పిన నేను బెడ్ల కింద చెత్త చెదరం బకెట్లు స్క్రాప్స్ ఐటమ్స్ కానీ దయచేసి పెట్టద్దు అని చెప్పినా సరే వింటలేరు. పదే పదే అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే చూడడానికి కనిపిస్తుంది. అక్కడ కానీ ఇక్కడ చూడండి ఏదో సందు చూపెట్టు మామ, సందు చూపెట్టు మామ, సందు చూపెట్టు. పాము ఆడుకోదు అది. ఈ సందు చూసారా? ఇవన్నీ చెక్కలు విక్కలు ఇవన్నీ పడేసారు దాంట్లో. ఒకవేళ ఇప్పుడు ఇంట్లోనే వచ్చి పాము స్థిరపడి ఉంది అనుకోకుండా మార్నింగ్ టైంలో వీళ్ళు లేచి అక్కడ ఏదైనా వస్తు అవసరం ఉండి కనుక వాళ్ళు చేతి కనుక పెడితే వాళ్ళకు కరిసే అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి మీరు జాగ్రత్తగా అయితే ఓ మై గాడ్ ఓ మై గాడ్ అది పాడిగేస్తుంది. देख सकते हैं आप लोग. स्विच डालो देख सकते हैं आप लोग. इधर लाइव में देखो लाइव में दिखाओ. స్నేక్స్ ఎట్లా ఇంట్లోకి వస్తాయంటే ఇగో ఇది ఇట్లా వచ్చింది పైకి దాక్కుంటున్నా చూడండి. सीधा देख सकते हैं आप लोग. లోపలికి వెళ్ళిపోయింది. नहीं जाता अंदर नहीं जाता. ఇప్పుడు ఇక్కడ పాము ఉంటుందని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. సో క్యాజువల్ గా మనం రెగ్యులర్ గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ
ఇగో చెత్త చెదరం పెట్టుకున్నారు. ఇది షార్ట్ అన్నమాట, అంటే డస్ట్ పిన్ లాగా దీన్ని వాడుకుంటారు. షార్ట్ అని అంటారు కదా దీన్ని, షార్ట్ తీసుకున్నారు అనుకో కరుస్తుంది. దీనికి లోపట్ల ఉన్న చూడండి, చూపిస్తా చూడండి. ఓ మై గాడ్, పిల్లల షూస్ ఉంటాయి. ఇది సమ్మర్ టైంలో మనలు ఏం చేస్తారంటే షూస్ పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ ఇట్లా తీసి పక్కన పడేస్తారు. సో ఈ షూస్ లోపల కూడా వచ్చి పడుకునే అవకాశం ఉంటుంది. ఇది స్మాల్ షూ, స్మాల్ స్నేక్స్, దాంట్లో పట్టేంత స్నేక్స్ లోపలికి వస్తాయి. పాము కానీ తేలు కానీ, సో ఇంకా ఏదైనా యానిమల్ లోపల వచ్చి పండుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసినా కనిపిస్తలేదు, దీనికి ఎందుకు ఇదిగో ఇదిగో దేనికి ఉన్నది. మామ విజయ్ దా కిందికి రా, అరే కిందికి రా, షర్ట్ వేసుకో, టవల్ తీసి మెడల్ వేసుకో. అన్న ఇవన్నీ చెత్త చెదరం ఎందుకు పెట్టుకున్నారమ్మా నాకు అర్థం కాదు. తీసేయాలి, అది ఉంచొద్దు. ఇప్పుడు మీదికి ఎక్కింది అంటే మంది ఉన్నారని ఎక్కింది. కింద కూర్చుంటున్నది. బాత్రూమ్ పోవాలి రాత్రికి. మేము బయటనే ఉంటున్నాం కింద. నాగంబామే రెండు సార్లు आजाता छोटा होला मारना होगा ना भैया खिलाओ नीचे आंध्रा मुंडा नीचे पकड़ो नीचे अरे नहीं दूसरे जा रहा है नाम नहीं पता कितना ये ब्राइटनेस देख रहे तू यहाँ से तू भाई साहब हाँ ऐसा बहुत काम का आता उसको। हाँ इसको लॉक कर, हाँ नाक संभाल करीब जा, जूम कर, डर रहा कहीं कुछ भी नहीं होता, सांप काटा तो क्या होता। अरे నువ్వు ये ब्राइटनेस बढ़ा रे ఏం రా నువ్వు నా వీడియో అంతా గంగల కలిపేస్తున్నావు రా. ఆగో ఆగో 90 రమేష్ ఉన్నాడు ఇటు కట్టు. డే టైంలో మంచి తిత్తావు కదా నువ్వు. అరే అరే ఒక ఫోన్ లో ఇది ఉన్నది, ఒక ఫోన్ లో ఇది ఉన్నది, ఏం చేయమంటావు పడుకోవడానికి खाली पेशाब मुट लेगा बाजू काटो बाजू काटो टाइम आया था साइलेंट बेटा साइलेंट साइलेंट. तू मेरा दोस्त है. अरे आड इंట్లో గిడ్చ పెడుతు 2000 ఇంతనే పడతాడట లేకుంటే ఇంట్లో గిడ్చ పెడుతు. ए साइलेंट इधर देख बेटा, छोटा इधर देख. अरे हेलो सर नागराज राजू. ओह माय गॉड, अरे उसका जहर बता रहे एक बार खत्म. ओह माय गॉड. अब देख सकते दोस्तों इसका जो पॉइजनस जहर देख सकते हैं आप लोग. कितने बार निकालता रहा दिन में? तो पीछे हटना है. अब एक दो बार काटा तो दो बार ब्राइटनेस देख ले तू, फोन में देख ले. ये ऊपर कंटिन्यू कर, ये ऊपर रख, लाइट लाइट ऊपर रख. हाँ ऐसा निकलता है ओ निकलता. कौन बोले नहीं निकलता बोल के? आधा घंटे तक नहीं निकलता. उसके बात सुना तो सीधा देखो ले जाना पड़ता. 3 बार तो निकलता होगा कंपल्सरी. हाँ 3 बार में 4-5 बार निकल. घंटे की फ्री. आजा रे बेटा, आजा 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 आजा. कमान 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 कमान. ओके राइट, बाहर चलो. दाल दाल है मां बामर्दी को ऊपर डाल हमारे. बोला ना मां मीदेना मीदेना सेट दा वीडियो बनाते घर जाके और कुछ भी नहीं बना के बाजार कर देने का. बैठ మీ అమ్మ గరిచిందిగా పాము. కలిసిందిరా మీకు కొంచెం ఉన్నారు బయట ఎందుకు అయ్యారా మీరు పిల్లతారా? ఇడే మన కాంబు ఉన్నదా బయట బయట లైట్ వేసుకోవాలరా తమ్మ.
ఇప్పుడు రైట్ అయ్యారా ఇప్పుడు కనిపించిందని సరిపోయింది. ఒకవేళ ఇప్పుడు కనిపించ अरे मैं यहीं से मैं उसको में तो इतना डिफरेंस है हाँ చెట్లు ఇవన్నీ కరుస్తున్నా చూడండి. सारे वीडियोस में भी मैं ఇద్దరు ఉందంటే 8 కొట్టండి घर के पास थोड़ा साफ सफाई रख लेना बहुत जरूरी ఒక్క है. లైట్ వేసుకుంటే వస్తారు अम्मा थोड़ा साइलेंट అయితే లైట్ ఉంచుకుంటే ఏదైనా కనబడుతుంది మా అమ్మ. అయిపోయిందా మీ మాటలు? కూడా బయట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవాలా. ముఖ్యంగా నైట్ టైంలో ఇంట్లో పిల్లలు ఉంటారు, టాయిలెట్ కోసము వాష్రూమ్ కోసము బయటికి వెళ్ళిరనుకో అనుకోకుండా దాని మీద అడుగు పెడితే ప్రమాదమే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు బయట అట్లా ఒక చిన్న లైట్ పెట్టుకోండి. 200 యూనిట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫ్రీ అయితే ఇస్తుంది. ఈ సమ్మర్లో ఒక 100 యూనిట్స్ ఎక్కువ వస్తుందేమో, కూలరు ఏసీ కాలుతుంది కాబట్టి. సో చాలామంది ఏం చేస్తారంటే రూపాయి సేవ్ చేసుకుంటా బయట లైటు లోపల లైటు అవి ఇవి లైట్లన్నీ బంద్ చేసుకుంటుంటారు. ఒక్కసారి ఇట్లా झटका తగిలింది అనుకో టైం వస్తే ప్రాణం కూడా పోతుంది. సో దయచేసి మీరు డబ్బులకు ఆశించకుండా మీ ప్రాణాలు సేఫ్గా ఉండాలంటే ఏ టైంలో ఏమైతే తెలియదు. సో ఇప్పుడు పాము వస్తాను ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకు భయం అనిపించింది. ఒకవేళ ఇది వచ్చింది కానీ కనిపించకపోతే ఇంకా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కావద్దు, అందరూ హ్యాపీగా ఉండాలా. నేను చెప్పాల్సింది ఒకటే, నైట్ టైంలో కానీ లైట్ వేసుకొని పండుకోండి బయట లైట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాత్రూమ్ పక్కన కానీ ఇంటి పక్కన కానీ ఇక్కడ ఇంటి పరిసరాలలో ఇది చూడండి, చెత్త చెదరం ఇవన్నీ అవసరం అయ్యిందా. ఇక్కడ పెట్టుకున్నారు, ఇక సంచులు పెట్టుకున్నారు, చింగిపోయిన చీరలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇందాక నేను చూపించిన కదా మెట్ల పక్కకు బకెట్లు ఆ దర్వాజాలు అవన్నీ అక్కడ పెట్టుకున్నారు. అనవసరమైన చెత్త అది. ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో ఇది పెట్టకుంటే బాగుంటుండేనో అనిపిస్తుంది. సో అందుకోసం నేను ముందు అలర్ట్ చేస్తున్నా, దయచేసి వినండి. ఓకే, దీని అయితే మనం దీన్ని బ్యాగింగ్ అయితే చేద్దాం. अरे लगे तेरे बेड पे ఆరు జాగే పప్పి తు పై కోయి जा जा पप्पी आलू जा నేను సరే దాల్తో మొన్ననే చెప్పిన పోస్ట్ మార్కింగ్ ఇవన్నీ చెట్లు అని చెప్పిన తీసే చెట్లతోనే పనులు इसे अंगड़ 10 रुपये किलो एत्तुनोडु पचगोला